కడప జిల్లా నీటిపారుదల శాఖలో తవ్వే కొద్దీ అవినీతి తిమింగలాల అక్రమాలు బయటపడుతున్నాయి. ఏఈకం డీఈగా ద్విపాత్రాభినయం చేస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ పాలనలో ఈ వెంకట్రామయ్య అండతో వేణుగోపాల్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ నేతలకు జై కొడుతూ వెంకట్రామయ్య, వేణుగోపాల్ రెడ్డిలు అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా అవినీతిపరుడైన వెంకట్రామయ్య ఎస్ఈగా ఇటీవల రిటైర్డ్ కాగా తనను సిఆర్డీఏ లేదా ఇరిగేషన్ శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఏదైనా నా దృష్టికి వస్తే ఏదైనా కానీ నేను చర్య తీసుకున్నాను. నాకు తెలిసి ఏమి తుణుకు నేను వచ్చి 2 months అయింది. నాకు తెలిసి ఏమి లేదు సమస్యలు ఏదైనా వస్తే దానిపైన 2014 నుంచి ఈ వ్యవహారం నడుస్తూనే ఉంది సార్. మధ్యలో వైసీపీ వచ్చిన తర్వాత బ్రేక్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ముందు అప్పుడు పాత ఇష్యూస్ నాకు తెలియదు, నేను ఈ మధ్య వచ్చింది. ఏదైనా ఉంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ నా దృష్టికి వస్తే నేను దానిపైన ఏదైనా ఉంటే పైకి. ఇప్పుడు ఈ ఫ్లడ్ డ్యామేజెస్ సంబంధించి ఫండ్స్ ఎంత రిలీజ్ అయినాయి, ఎంత బిల్స్ అయినాయి, ఈ కోర్టు ద్వారా ఈ నీరు చెట్టుకు ఎన్ని ఫండ్స్ రిలీజ్ అయినాయి సార్? ఫ్లడ్ డ్యామేజెస్ ఒక మండలం వైజ్ ఒక రాజపేటలో ఒక 20 వచ్చినాయి లాస్ట్ ఫ్లడ్స్లో. కోడూరులో ఒక 20-40 వర్క్స్ దాకా వచ్చినాయి. వాటిని కొన్ని బిల్స్ అప్లోడ్ చేసే ప్రాసెస్ జరుగుతుంది. అది ఇంకా కూడా పూర్తి కాలేదు, కొన్ని చేశారు పెండింగ్. ఇప్పుడు ఆడిటింగ్లో అప్పట్లో ఏం తేలింది సార్? ఎన్ని ఫేక్ ఈ డాక్యుమెంట్లు పెట్టి ఆ తర్వాత ఫోర్జరీ సంతకాలు పెట్టి ఎంత ఫండ్ కాల్ చేసినారనేటువంటి సార్? నా దృష్టికి నాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు. మీరు అంటుంటే తెలుసు, నాకు తెలియదు కదా. నేను డివిజన్ కొత్త ఫస్ట్ రావడం, ఈ ఇష్యూస్ డివిజన్ల విషయాలు నాకైతే తెలియదు. ఇప్పుడు సొంత మండలంలో ఒక అధికారి పనిచేసేటువంటి అవకాశం ఉందా సార్? ఏ అధికారి అయినా కూడా సొంత మండలంలో ఏఈ లెవెల్ చేయొచ్చు, ఏఈ లెవెల్, డిఈ లెవెల్ ఉండదు. మరి డీఈకి ఎట్లా ఇచ్చారు సార్? అక్కడ డీఈగా అక్కడ ఆయనకు రెగ్యులర్ పోస్టింగ్ అయితే 1000, ఎఫ్ఎస్సీ కాబట్టి ఇచ్చి ఉండొచ్చు. ఎఫ్ఎస్సీకి అయితే దాన్ని పట్టించుకోవాలి. ఒరిజినల్గా ప్రమోషన్ వస్తుంది కదా, దానికైతే 1000 కంపల్సరీ జిల్లా మార్చుకోవాలి. ఇప్పుడు 90,000 బిల్లు కూడా ఆయన ఒక 20,000 అడిగి డిమాండ్ చేసి ముందుగానే పట్టుకొని బిల్స్ ఇస్తాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి సార్. ఏదైనా ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే నేను దాని మీద చర్య తీసుకుంటాను. అంటే మేమే చెప్తున్నాము సార్. మీరంటే అంటే చెప్తున్నారు ఏదైనా ఉంటే ఫలానా వర్క్ మీద డీటెయిల్స్ ఇవ్వండి, దాని మీద పిలిచి. ఇప్పుడు బద్వేలు, ఇప్పుడు రాజంపేట అతనికి సంబంధించిన సార్ రాజంపేట, మరి బద్వేలు, రాజంపేట, పొద్దుటూరు, మైదుకూరులో ఎక్కువ బిల్స్ చేశాడు. మైదుకూరులో హెవీగా. మైదుకూరు ఆయన అదే సంబంధం లేదు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యేస్తున్నాడు అన్ని చోట్ల. డిఈకి ఉంటుంది, పరిధి ఉంటుంది కదా, మండలం కాదు. ఎన్ని నియోజకవర్గాలు అధికారులకు సంబంధించి అన్నీ ఉంటాయి. అన్ని ఆ కాన్స్టిట్యూషన్ అంటే ఆ సబ్ డివిజన్స్ కింద ఉండే మండలాలన్నీ ఉంటాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ సిరి. కడప జిల్లా నీటిపారుదల శాఖలో అవినీతి పారుదల కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. నీరు చెట్టు ఫ్లడ్ డ్యామేజ్ వర్క్స్ కు సంబంధించినటువంటి పనుల్లో కోట్లాది రూపాయల నిధులు కొంతమంది స్వార్థ అధికారుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా మరోసారి అంటే ఈ వ్యవహారం వెలుగు చూసింది. బద్వేలు ఏఈ కమ్ డిఈ గా ఇన్ఛార్జి డిఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అప్పటి ఈఈ దాసరి వెంకట్రామయ్య నేతృత్వంలోనే భారీగా అక్రమాలకు తెరలేపినట్టుగా కూడా సమాచారం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సదరు వెంకట్రామయ్య పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన ఓ టీడీపీ లీడర్ ఇంటిని అక్రమంగా కట్టారంటూ కూడా జేసీబీలతో కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి స్థానిక నేతలకు ఒత్తాసు పలుకుతూ ఈ ఇద్దరు అధికారులు తన యొక్క అవినీతి దందాను కొనసాగిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా
గత ఏడాది అంటే 2025 నవంబర్ నెలలో రిటైర్డ్ అయినటువంటి వెంకట్రామయ్య తనకున్నటువంటి పలుకుబడితో విధులు నిర్వహించిన ఈగా కాకుండా రిటైర్మెంట్ కు 1-2 రోజుల ముందు ఎస్సీగా ప్రమోషన్ తో రిటైర్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. తాజాగా తన సర్వీస్ ను పొడిగించాలంటూ కూడా వెంకట్రామయ్య ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి లేఖ రాసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఇతని ప్రవర్తన నడివడికలపై సర్టిఫై చేసి నివేదికను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా నీటిపారుదల శాఖ సిఈకి లేఖ రాసినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే వెంకట్రామయ్య కంటే ముందు వెంకట్రామయ్య కంటే ముందు వరుసలో మరో 24 మంది సీనియర్ అధికారులు ప్రమోషన్ లిస్టులో ఉండగా కూడా ఆయన ఎస్సీగా ప్రమోషన్ కొట్టేశారన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు అవినీతి అధికారులపై అనేక ఆరోపణలు వేవస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల రాజ్ న్యూస్ లో కడప నీటిపారుదల వ్యవహారానికి సంబంధించినటువంటి కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. దీంతో ఈ అవినీతి అధికారులపై ఇప్పటికే బాధితులు కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ మంత్రి లోకేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ వెంకట్రామయ్య, వేణుగోపాల్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలని కూడా బాధితులు కోరుతున్నారు. కాగా ఇన్ఛార్జ్ డిఈ వేణుగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ల నుంచి ముడుపులు తీసుకునేందుకు తనకున్నటువంటి మొబైల్ నెంబర్ కాకుండా ప్రత్యేకంగా ఓ ఫోన్ పే నెంబర్లు కూడా సమకూర్చుకున్నారని కూడా బాధితులు చెబుతున్నారు. పాత బిల్లులు, పాత అగ్రిమెంట్లు, పాత డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా దోచేస్తున్నారని కూడా ఆ శాఖకు చెందిన వారే చెప్పుకోవడము మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే అవినీతి విధానంపై ప్రస్తుతం ఉన్నటువంటి ఈ చంద్రబాబును సంప్రదిస్తే తాను నెల రోజుల క్రితమే విధుల్లోకి జాయిన్ అయ్యానట్టు కూడా ఈ వ్యవహారాలు తనకు తెలియవని కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఇదే స్థానంలో ఈఈగా ఉండిపోయినటువంటి వెంకట్రామయ్యపై కానీ తర్వాత డి వేణుగోపాల్ రెడ్డి పైన కానీ ఎవరైనా ఫిర్యాదులు చేస్తే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని కూడా వాళ్ళు వివరిస్తున్నారు. కాగా ఇన్ఛార్జ్ డిఈ వేణుగోపాల్ రెడ్డి ఆయన బాస్ గా ఉండి రిటైర్ అయినటువంటి వెంకట్రామయ్యపై విజిలెన్స్ గానీ లేకపోతే సిబిఐ విచారణకు గానీ ఆదేశించాలని బాధితులంతా కోరుకుంటున్నారు. సిరి రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.